కొంతమంది అంటా ఉంటారు నాకు దేవుణ్ణి చూపించు అంటారు. నీకు ఎట్లా చూపిస్తుంది దేవుణ్ణి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్మవు. నీ లోపల జ్వరం ఉందా లేదా, లో ఫీవర్ అంటూ ఉంటాం మనం నార్మల్గా. లోపల వస్తుంది, బయటికి శరీరం పట్టుకున్నా కూడా మనకు బయటికి వేడిగా ఉండదు, నార్మల్ టెంపరేచరే ఉంటుంది. బట్ లోపల వానికి కుత 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 ఉడుకుతా ఉంటుంది, జ్వరం వచ్చింది అంటారు. ఎట్లా తెలుస్తుంది అది? కరెక్ట్. డాక్టర్ చదివి, డాక్టర్ కావాలంటే అంత చదివి అంత చేసి దాని లోపల అంత పరిశోధన చేసి బయటకు వచ్చి, ఇప్పుడున్న డాక్టర్లు అయితే వాళ్ళు కూడా ఏదో ఒక ఏది టెస్ట్ పైన లేకపోతే ఇంకేదేమి మీద ఆధారపడుతున్నారు చాలా మంది. ఒకప్పుడైతే అంత ఓడి ఉండకపోతుండే, ఇట్లా నాడి యూజ్ చెప్తుండే. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మనం హాస్పిటల్ పోయినామంటే ఏదో ఒక టెస్ట్ చేసుకున్న తర్వాతనే మనకు ఏందనేది వాళ్ళకు తెలుస్తుంది. అది అనేక రీజన్స్ ఉండొచ్చు దాంట్లో. ఇక మనం ఏంటంటే దేన్ని ఎవరిని తప్పుపట్టలేకుండా అయిపోయింది జీవితం ఏ విషయంలో కూడా. ఎందుకంటే దాంట్లో మంచోళ్ళు లేరనే చాలా మంది ఉన్నారు, ఫోన్ చేస్తారు పాపం. నిన్ననే మా ఆఫీస్ వ్యక్తే మన ఛానల్లో క్రియేటివ్ హెడ్ తను మురళి అని, తను అంటున్నా ఉన్నాను కరోనా టైంలో మా ఇంట్లో ఒక పాపకి పలానా ఒక ఇష్యూ వచ్చింది, ఒక హాస్పిటల్కి తీసుకుపోయినాం. హాస్పిటల్లోని డాక్టరే ఆ హాస్పిటల్ తీసుకోవమన్నాడు. తీసుకుపోతే ఫస్ట్ చూసి మొత్తం మనం ఠాగూర్ సినిమా, ఠాగూరా ఏదో సినిమా ఉంటుంది, మొత్తం అంత హంగామా చేసి ఇమీడియట్గా అది మార్చేయాలి, ఇది చేసేయాలి, మొత్తం 25 లక్షలు బిల్ అయిపోతుంది, మీరు 1.5 లక్షలు కట్టేయరు, ఫస్ట్ అడ్మిట్ చేసుకుంటూ అది అంటున్నారు. అనగానే వీళ్ళు ఎవరైతే డాక్టర్ రిఫర్ చేసిండో ఆయనకు ఫోన్ చేసిరట. వీళ్ళు ఫోన్ చేసి సార్ ఇట్లా అంటున్నారు ఏదంటే, అయ్యో అవునా, నేను ఒక్క నిమిషం నేను వాళ్ళతో మాట్లాడతాను అని ఆయన వాళ్ళతో మాట్లాడి, లేదు ఇప్పుడు ఓకే మీరు ఒక 25,000 అట్లా కట్టారు, జాయిన్ చేసుకుంటారు, 1.5 లక్షలో మొత్తం అయిపోయింది, బయటకు వచ్చింది ఆరోగ్యంగా అమ్మాయి. ఎవరిని నిందిస్తాం ఇక్కడ? ఎగ్జాక్ట్లీ, పరిస్థితి అలాగే అయిపోయింది. మనం ఇది ప్రతి ఫీల్డ్లోనూ అలాగే ఉంది, ఎవ్రీ ఫీల్డ్. అంటే బిజినెస్ అండి, అంటే అందుకే ధర్మం అని ఎందుకు మాట్లాడతాము అంటే, మన చిన్నప్పటి నుంచి మనకు ధర్మం ఏం బోధిస్తారు మనకు చిన్నప్పటి నుంచి? అరే పక్కోనికి హాని చేయకరా, వానికి కష్టం వస్తే నీకు కష్టం వచ్చినట్టే, అందరు మంచిగా ఉండాలని మొక్కు. ఎంతసేపు నేను 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 కాకుండా వాడు ఉండొద్దు, వాడిని కూడా నీ దానిలోకి తీసుకొచ్చుకో, ఇట్లాంటి ముచ్చట్లు ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి దీన్ని ఇంకొంచెం గట్టిగా చెప్పగలిగితే దాని నుంచి మనం డివైడ్ అవుతున్నాం, దాని నుంచి బయటకు వస్తున్నాం. అందుకే ఇవన్నీ వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మీరు అక్కడికి వెళ్ళారు, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు, అక్కడ ఇలా పడుతున్నారు, అక్కడ మీరు మార్పు చెప్పాలనుకున్నారు, అక్కడ మనకు కొంచెం ఇటువైపు వచ్చి ప్లీజ్ టెల్ us. అక్కడ మాట్లాడుతున్నప్పుడు అనిపించింది అనమాట, ఇది కాదు ఈ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చాలా మంది చేస్తారు. అంటే నేను దానికోసం చాలా నేర్చుకున్నా. అంటే యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకోలేదు, బట్ చేయాల్సి వచ్చింది, అది వేరు. యాంకరింగ్ నేర్చుకోలేదు, చేయాల్సి వచ్చింది. మ్యూజిక్ కూడా నేర్చుకోలేదు, బట్ అమ్మ సరస్వతి అమ్మ, మా నాన్న అమ్మ ఆమె చేసినటువంటి సేవ మనకి ఈ రకంగా కటాక్షించింది. ఇది కాదు, మనం నేర్చుకున్నది దీంట్లోనే పెడదాం, ధర్మం, దేశం. ఎందుకంటే ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మీకు తెలియదు ఏమన్నది, మనకేంది అన్నిటికంటే ముందు దేశము, దేవుడు, ధర్మం, వీటి పట్ల విపరీతమైన దాంతో పెంచి భయం, భక్తి, వాటితో మంచి చెడు, పుణ్యం, పాపం, వీటి మీద ఖచ్చితంగా మనకు ఉంటుంది అలాగా. అందుకే కొన్ని మిగతా వాళ్ళు చేసినట్టు మనం చేయలేం. అక్కడ చెప్తా ఉంటారు, చెప్పేసరికి చిన్నప్పటి నుంచి ఉంది కానీ పూర్తిగా లైఫ్ కెరీర్ ఇది కావాలని ఎప్పుడు లేదు. కానీ ఆ రోజు అనిపించిందండి కాశ్మీర్లో, పోనీ అమ్మ ఏదో జీవితం, ఈ అక్కడ చాలా మంది ఉన్నారు సినిమాలు ఇండస్ట్రీలో, సినిమా హీరోలు, అది ఇదని. అది కాదు, మనం ఏదైనా సరే ఇటు సైడ్ చేద్దాం, ఇటువైపే నిలబడదాం. అక్కడ చాలా గట్టిగా అది పూర్తి స్థాయిలో నన్ను అంత అప్పటి వరకు కూడా ఏంటంటే ఎక్కడో దగ్గర ఉండేది నాకు చిన్నగా, అరే ఇటు సైడ్ వచ్చి మొత్తం అవి మిస్ అవుతున్నానా, నేను చేయాలనుకుని చేయలేకపోతున్నానా అని. బట్ అప్పటి నుంచి ఏ రోజు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. జమిని నుంచి రావడానికి దానికి ఒక కారణం ఉంది అని అన్నారు, అది కొంచెం స్కిప్ అయినట్టుంది. అదే ఇలాంటి మాటలే అనమాట. అంటే నువ్వేదో బయట చాలా కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతా ఉన్నావు, అది లేకపోతే అదో ఇదో చేయాలి అనేటటువంటి సిచ్యువేషన్ వచ్చేసరికి ఓకే ఎంటర్టైన్మెంట్ ఇది ఇక్కడ ఎంత హాట్ గా ఇది, సో రెండు నడవదన్న పాయింట్ లో ఎంత హార్ట్గా మాట్లాడినా ఎప్పుడు కూడా నేను ఎదుటి వ్యక్తులను ఎన్నడూ నేను ఒక వ్యక్తి పరంగా నేను చూడండి, వ్యక్తిని ఏ రోజు నేను ద్వేషించాను. ఇప్పటికి కూడా నా వీడియోలు చూసినా, నా మాటలు ఎక్కడైనా కూడా ఏదంటే ఆలోచన విధానం మారాలి అంట. నేను 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 అరే ఏందిరా నువ్వు, అదే కదా నాది నేను, నాది నేను. స్వార్థం ఉండాలి ఖచ్చితంగా. నేను చాలాసార్లు చెప్తుంటా, కోరుకుంటా కూడా, కానీ ఆ స్వార్థం పెద్ద మొత్తంలో ఉండాలి. నేను నా కుటుంబం మాత్రమే కాదు, నేను నా దేశం దాకా స్వార్థం అక్కడ దాకా తీసుకురా, మొక్కుతా. కానీ ఎంతసేపు పక్కోడు బాగుపడద్దు, మనం బాగుపడాలి, మనం బాగుండాలి. వానిపైన పోనీ నువ్వు బాగుండాలని చెప్పి వాడిని ఏం చేయకుండా వాడిని తొక్కడానికి ఏం చేయాలని అవి చేసుడు. మళ్ళీ ధర్మం పైన జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అండి, ఎన్ని ఏళ్ళ నుంచి జరుగుతున్నది. స్టిల్ ఇప్పటికీ నిలదొక్కుంటున్నది, ఇప్పటికీ ఇట్లా మాట్లాడుతున్నది, ఇప్పటికీ ఇంకా మళ్ళాంటి వాళ్ళ ఉన్నాము అంటే కారణం దానిలో ఏం లేకుండా కాదు కదా. అవును, సాయికృష్ణ గారు మీరు ఆల్మోస్ట్ చాలా ఏళ్ళే కలిసి పనిచేసినట్టున్నారు. భారత్ టుడే స్టార్టింగ్ నుంచి అండ్ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ 3.5 years.
చేశారు. 3.5 years మ్యాక్స్. మీ ఇద్దరికి అంత ప్యాచప్ ఉంది కదా, ఐ మీన్ చాలా బాగా మీ ఇద్దరి అభిప్రాయాలు కలిసాయి యాక్చువల్లీ. యా మరి అక్కడి నుంచి ఎందుకు వచ్చారని అడగచ్చా, మీకు ఇబ్బంది లేకపోతే? అంటే మా ఇద్దరికి అభిప్రాయాలు బాగానే ఉన్నాయి, వేరే వాళ్ళతో అభిప్రాయాల్లో కొంత రకంగా సమ్ కైండ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ అనుకోండి. అంత పెద్దది కూడా కాదండి, పెద్ద పదం కూడా కాదు. నాకు అనిపించింది అంటే మనం యా నేను చేయాలి అనుకున్నది అన్నతో చెప్తుంటే మేము చేసేసుకుంటాను అనమాట. దీనిపైన మళ్ళీ ఇంకెవరైనా వచ్చి నాకేంటంటే నేను బేసిక్గా ఇటువైపు వచ్చింది యూట్యూబ్, కరెక్ట్, అన్ని నేను అనుకుంది చెప్పాలి. Yes, మళ్ళీ నేను అనుకున్న దానికి మానిటరింగ్ ఇంకొకళ్ళు ఉండి మానిటరింగ్ ఫస్ట్ 3 years అన్న చేస్తుండే, చెప్తుండే understand. ఏదైనా పెట్టాలి ఏదైనా చేయాలి. ఇదే తమ్ముడు ఇది మేము ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ 10,000 వ్యూస్ వచ్చింది షార్ట్ ఫిల్మ్ అనమాట. మన దాంట్లో వినాయక జ్యోతి మీద షార్ట్ ఫిల్మ్ చేసినాం అప్పట్లో. ఓకే, నేషనల్ స్టాప్ స్టార్టింగ్ ఫస్ట్ 1 monthలోనే ఓకే చేసినప్పుడు అది విపరీతంగా వైరల్. ఇప్పటి వినాయక చవితి, ఈ వినాయక చవితికి కూడా అది అవుతా ఉంటుంది. ఏంటి అంటే అప్పుడు అవసరమా గణేషుని పెట్టుడు అంటే వినాయకుడు చందాలు ఇవ్వద్దు, గణేషుని పెట్టుడు అవసరమా, ఊరుకోటి పెట్టుకోరు, ఇట్లానే మాట మన నాయకులు మాట్లాడుతూ ఉంటుండే. అట్లాంటప్పుడు అసలు ఎందుకు కావాలి అని చెప్పి ఒకటి చేసినాము. ఆ తర్వాత 2 సంవత్సరాలకు నేను ఒక సెలూన్కి పోతే మణికొండలో గిరి అని తన సెలూన్లో, అన్నా నువ్వు అమోఘ్ దేశపతి కదా అన్నాడు. అప్పట్లో అప్పుడు ఏంటంటే నేను చాలా తక్కువ వీడియోస్ చేస్తున్నాను, ఇప్పుడంటే రెగ్యులర్గా చేస్తున్నాను. కానీ నెక్స్ట్ వచ్చేటప్పుడు నేను నెలకు ఒక వీడియోనో 2 నెలలకు ఒక వీడియో, అంటే మిగిలిన పనులన్నీ చూస్తూ ఇది దాంట్లో ఉంటుండే. ఆయన గుర్తుపట్టి అన్న నీ వీడియో గణపతి వీడియో అని చెప్పి ఓపెన్ చేసి మా ఊరు గ్రూప్ ఇది నేను పోస్ట్ చేసిన. మా ఊరు వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే అరే మనకు అది ఇంత గణపతులు వద్దు, అందరం కలిపి ఒకటే పెడదాము ఈసారి అని ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయిన తర్వాత ఈ వీడియో పెట్టిన నేను పెట్టినాక మా ఊళ్ళో యూత్ పోరగాళ్ళు అందరూ వచ్చారు, లేదు గల్లీకో గణపతి పెడుతున్నాం ఈసారి అని ఫిక్స్ అయ్యారు అన్న. ఇది చూసి అంటే అట్లా జరుగుతున్నదండి. ఏమైందంటే గణపతి ఊరికి ఒక్కటి పెట్టుకో అంటారు. గణపతి పండుగ ద్వారా ఎన్ని లక్షల మంది బతుకుతున్నారండి ఈరోజు. గల్లీకి ఒకటి ఎందుకు, ఊరికి ఒకటి. ఆ తర్వాత ఊరికి ఒక గణపతి టెంపుల్ ఉన్నది కదా, మనం గణపతి టెంపుల్ అవి చేసుకోవచ్చు కదా, ఊరికోటి పెట్టుడు ఎందుకు అంటారు. అనరు అనడానికి మనం ఏమన్నా హామీ ఇవ్వగలుగుతామా ఇట్లా అనరు అని? ఈ మాట వచ్చింది, రేపు ఆ మాట కూడా వస్తుంది. సో అట్లా కాదురా నాయన, మీరు చెయ్యుర్రి పెట్టుర్రి, బట్ ఇబ్బంది కలిగేది ఏ విషయంలో అయినా. పక్కోనికి ఇబ్బంది కలగకుండా మనం ఏమైనా చేసుకోవచ్చు. మొన్న ఇది ఏంటి మన ఏపీ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారు మాట్లాడిన మాటలు మీరు కూడా వినే ఉంటారు. మళ్ళీ నిన్న ఇంకో వీడియో రిలీజ్ చేశారు, ఎప్పుడో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ చేస్తా అన్నారు అది అని చెప్పి. ఏదైనా కూడా తప్పండి, ఎప్పుడు మాట్లాడినా కూడా తప్పే అది. ఇప్పుడు 3 ఫీట్లు 4 ఫీట్లు కంటే ఎక్కువ ఉంటే గణపతికి నువ్వు పైసలు కట్టాలి అన్నది ఏంటంటే నాకు అర్థం కాదు. అసలు అలా అనుకుంటే నిజానికి పిఓపితో వినాయకుడిని చేయడం అనేది దాన్ని బ్యాన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టితోటి ఎంతనా పెట్టుకోండి, ఎన్ని వేల అడుగులైనా పెట్టుకోండి, ఇబ్బంది లేదు. అక్కడ పోనీ ఓన్లీ పిఓపి మీద ఉన్న దాని మీద వాళ్ళు పెట్టండి, అదొక అర్థం ఉంది. అట్లీస్ట్ మీనింగ్ అనుకోవచ్చు. లీస్ట్ కేసులో మనం ఓకే వీళ్ళు ఏదో పర్యావరణం గురించి ఆలోచిస్తున్నారు, ధర్మం పైన అది కాదు అని మనం ఒక మాట అనుకోవచ్చు. నువ్వు కాదు మట్టి వినాయకులైనా సరే 3-4 అడుగుల కంటే మళ్ళీ ఇంకోటి రోజు మైక్ పెట్టాలంటే పైసలు, అంటే డబ్బులు పెడితే ఏదైనా చేయొచ్చా? అండ్ 9 ఇంకొకటి డబ్బులు పెట్టినా కూడా ఎవరు డబ్బులు పెట్టాలనేది ఒక ప్రశ్నే కదా. 9 నుంచి 10 రోజులకు నీకు గణపతికి మైక్ పెట్టాలంటే పైసలు, మరి రోజుకు 5 సార్లు మైక్ వస్తుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డబ్బులు కట్టాలి అని మనం పెడితే అంతవరకు వచ్చే జనం కొంతమంది ఫిల్టర్ అయిపోతారు కదా అని కావచ్చేమో. ఇట్లాంటిది ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు ఇదే మైక్ గురించి ఖచ్చితంగా ఉంటదండి, ఇదే ఉంటది. అండ్ ఇదే మైక్ విషయం గురించి నేను మాట్లాడితే ఇప్పుడు సంవత్సరం మొత్తం రోజుకి 5 సార్లు మైక్ వినిపిస్తుంది అండి. చాలా చోట్ల వినిపిస్తుంది, అందరికీ తెలుసు. మా ఇంటి పక్కకే ఉంటది, మాకు కూడా వినిపిస్తూ ఉంటది. దాని గురించి మనం ఒకవేళ అది నేను మొన్న ఫేస్బుక్ లో కూడా స్టేటస్ కూడా పెట్టినా, మరి అదేదో పైసలు దానికి కూడా పెడితే మనం మంచిగా రాజధాని కట్టుకోవచ్చు కదా పైసలతో. అట్లీస్ట్ మన రోడ్లు మనం వేసుకోవచ్చు కదా. మరి మాట్లాడేటోళ్ళు లేరు, చెప్పేటోళ్ళు లేరు. ఎవరన్నా మాట్లాడదామంటే వెనక నుంచి గుంజేటోళ్ళు ఎక్కువ. ఎందుకు మనకు అవసరం అని. ఇక నాయకులు ఉన్నారా, నాయకుల గురించి మనకు తెలియంది కాదు. స్వార్థం, అధికారం, ఎలక్షన్స్ అప్పుడు మనం గట్టిగా మాట్లాడదాం. పోనీ ఏ విషయంలో ఎప్పుడు మాట్లాడితే మనకు పేరు వస్తుంది, ఏ ప్లేస్కి పోతే మనకు అది అవుతుంది. ఇట్లాంటి ఆలోచనలు ఫస్ట్ మారాల్సింది జనాలు. నిజం.